యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ బెతెస్దా అనేటువంటి కోనేటి దగ్గర రోగులు చాలా మంది అక్కడ ఉండేవాళ్ళు స్వస్థత పొందటానికి. చూడండి, అక్కడ 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ యెరూషలేము అనేటువంటి గొర్రెల ద్వారం దగ్గర అక్కడ బెతెస్దా అనే కోనేరు ఉంది. అక్కడ మనం చూసినట్లయితే రోగులు, గుడ్డోళ్ళు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులు అనేక మంది అక్కడ ఉండేవాళ్ళు ఒక కోనేరు చుట్టూరు. అయితే షరతు ఏంటంటే ఆ రోగులు స్వస్థత పొందాలంటే షరతు ఏమిటంటే ప్రతిరోజు కూడా దేవుని దూత వచ్చి ఆ కోనేటి మీద రాలినప్పుడు ఆ నీళ్లను తాకినప్పుడు ఎవరైతే ముందు దూకుతారో ఆ కోనేటిలోకి వాళ్ళకి స్వస్థత వస్తుంది. ఎవరైతే ముందు దూకుతారో, ఎవరైతే ముందు ఆ దేవదూత వచ్చి నీళ్లను తాకగానే ఎవరు ముందు వెళ్తారో వాళ్ళకే స్వస్థత కాదు. అది షరతు. అయితే ప్రతిరోజు కూడా ఎంతో మంది అలా స్వస్థత పొందుకుంటున్నారు. ముందు దుమ్ముకిన వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుకుంటున్నారు. అనేక మంది రోగులు బాగవుతున్నారు. కానీ అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, 38 సంవత్సరాలు ఉన్నాడంట. అతడు 38 సంవత్సరాల నుండి అక్కడే ఉన్నాడు కానీ స్వస్థత పొందలేకపోతున్నాడు. అంటే దూకలేకపోతున్నాడు. దేవదూత వచ్చి నీళ్లను తాకగానే ఇతను వెళ్ళి అందులో దూకడానికి ఎవరు ఆయన సహాయమో చేయట్లా. ఇది తెలుసుకుందాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఒక రోజు నుంచి నీవు స్వస్థపడకపోయి కూర్చున్నావా అనగానే అతను ఏమన్నాడంటే, నేను పొందాలనుంది స్వస్థత, నన్నెవరు తీసుకెళ్ళి ఆ కోనేట్లో తోయట్లేదు, నాకెవరు హెల్ప్ చేయట్లేదు, అందుకు నేను ఇట్లానే ఉండిపోయినా అంటాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనే అసలు తెలియదు అతను. కానీ స్వస్థపడకూర్చున్నావా అన్నప్పుడు అతడు నన్నెవరూ కూడా అందులో ఆ కోనేట్లో దింపేవాళ్ళు ఎవరు లేరని బాధపడ్డాడు. ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం, అంటే చాలా మర్మాలు ఉన్నాయి ఇందులో, కానీ ఒక మర్మం చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథంలో 65:1-2 వచనాలు ఏముందంటే, యెషయా గ్రంథం 65:1-2 ఏముందంటే, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అనే పేరు పెట్టబడిన జనముతో నేను చెప్పుచున్నాను. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమెంత నా చేతిలో సాగుతున్నాను అంటాడు. అంటే అర్థం ఏంటంటే, మనము యేసు ప్రభుకి తెలుసు. ఒకవేళ యేసు ప్రభు అందరికి తెలియపోవచ్చు. ఒకప్పుడు నాకు తెలియదు యేసు ప్రభు దేవుడు అని, మీకు తెలియదు, నాకు ఎవరికి తెలియదు. యేసు ప్రభు వారు ఎవరో మనకు తెలియకపోయినా యేసు ప్రభుకి మనం తెలుసు. మరలా చెప్తున్నానండి, యేసు ప్రభు ఎవరో మనకు తెలియకపోయినా ఆయనకు నీవు నేను తెలుసు. యేసుక్రీస్తు ప్రభుకి నీవు నేను తెలుసు. లోకమంతా తెలుసు, అందరూ తెలుసు. ఎందుకనగా ప్రతి మనిషిని అంతరంగం ఎరిగిన వాడు, హృదయాన్ని ఎరిగిన వాడు, ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్న దేవుడు యేసయ్యకు తెలుసు. చాలా మంది ఏమనుకుంటారంటే, మేము ఆ దేశంలో ఉన్నాము, ఈ దేశంలో ఉన్నాము, ఇక్కడున్నాము, అక్కడున్నాము, నా గురించి ఎవరు తెలిసి అనుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువుకి మన అడుగుజాడలు తెలుసు, మన అంతరంగం తెలుసు, మన ఆలోచన తెలుసు. నరుని యొక్క ఊహ తలంపులు బయటికి రాకమునిపే అన్ని నాకు తెలుసు అంటాడు యేసు ప్రభు. 139వ కీర్తనలో మరి ఈ సందేశం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే,
బెతెస్దా కోనేటి దగ్గర పడినటువంటి వ్యక్తి, ఈ వ్యక్తికి యేసు ప్రభు తెలియదు, కానీ యేసు ప్రభు తెలుసు. ఏమంటున్నాడు యేసు ప్రభు తెలుసా? వాడు అప్పటికి బహుకాలం నుండి వాడు అక్కడ పడి ఉండుట చూచి, 35 సంవత్సరాల నుండి అక్కడ పడి ఉండుట ఎవరు చూశారు? యేసు చూసి, యేసు ప్రభు చూసి, యేసు క్రీస్తు ప్రభు చూశాడు. అవును, మనం ఎన్ని సంవత్సరాల నుండి ఎన్ని బాధల్లో ఉన్నామో, కష్టాలు ఉన్నామో ఎవరు చూడకపోయినా, మన బంధువులు, స్నేహితులు, ఇంటోళ్ళు కనీసం పిల్లలైనా గ్రహించకపోయినా, ఒకవేళ పిల్లలు మా తల్లిదండ్రులే చూడలేకపోయినా, ఎవరు చూడకపోయినా, ఎవరు గ్రహించకపోయినా, ఎవరు కూడా మన ఎడల ఆలోచన చేయకపోయినా, యేసు క్రీస్తు నిన్ను నన్ను చూస్తున్నాడు. మనం చూస్తున్నాడు. నీ శ్రమను చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ కన్నీరుని చూస్తున్నాడు, నీ దుఃఖాన్ని చూస్తున్నాడు, నీ అవసరతను చూస్తున్నాడు, నీ అవమానం చూస్తున్నాడు, నీ నొప్పి అని తెలుసు, నీ వేదన అని తెలుసు, నీ దుఃఖమని తెలుసు. కనుక ఇక్కడ గమనించండి, ఈ కుంటివాడు బెతెస్దా కోనేటి దగ్గర 35 సంవత్సరాలు పడినటువంటి వ్యక్తిని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు చూడట్లేదు. కానీ యేసు అతడు అక్కడ బహుకాలం నుండి అక్కడ పడి ఉండటం చూచి, మన మానసిక వేదన ఇంతకాలం దుఃఖంలో ఉన్నాము, పక్కనున్న భార్యకు అర్థం కాదు. చూసినా ఒకవేళ ఏం చేయలేదు, పట్టించుకోరు. పిల్లలకు అర్థం కావచ్చు, బంధువులకు, స్నేహితులకు అర్థం కావచ్చు. కానీ యేసుకు తెలుసు నువ్వు ఎంత బాధ అనిపిస్తున్నావో. బహుకాలం లేదు. ఈ మాట ఎంతో ఆలోచించవలసింది. ఆయనకి ఏం పని యేసు ప్రభుకి? వాడు 35 సంవత్సరాల నుండి అక్కడ పడి ఉండి చచ్చిపోతాడేమో, దిక్కులేని ఫోన్ ఎవరన్నా ఏడ్చేవాళ్ళు ఉంటారా? ఏ ఊరు పట్టించుకోవాలండి. కానీ యేసయ్యకి ఎంత ప్రేమ మనం అంటే, మనము దిక్కులేని వారిగా, దీనులముగా, బాధల్లో, దుఃఖంలో, కన్నీళ్ళు, మనుషులు మనల్ని విడిచిపెట్టేసి మనకు కూడా ఆశలు లేవనుకున్న పరిస్థితుల్లో ఇక అయిపోయింది, నా జీవితం క్లోజ్ అయిపోయింది, ముగింపు అయిపోయింది, ఇక నన్ను ఎవరు కూడా ఆదరించరు, ప్రేమించరు, మనలో నాకు జీవితం లేదనేటువంటి అనుకుని మనలో మనమే ఇక ఆఖరి రోజు, ఆఖరి భోజనం, ఆఖరి సమయం అనుకున్న రోజులు లేవా? అలాంటి పరిస్థితుల్లో నుండి యేసు నిన్ను లేవనెత్తలేదా? అలాంటి పరిస్థితులు నన్ను దేవుడు లేపబట్టే ఈ రోజున నీకు ఈ సందేశం ఇస్తాను. కనుక ఈ రోజున బెతెస్దా కోనేటి దగ్గర ఆ పడిన వ్యక్తిని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అతడు యేసుని ఎరగడు, దేవుడిని ఎరగడు, కానీ యేసయ్య అతన్ని ఎరిగి ఉన్నాడు. ఇదిగోండి, గమనించండి, మీరు ఎవరన్నామని, ఎక్కడున్న వాళ్ళమని, ఏ కులమో, మతమో, ఏ దేశమో, ఏ ప్రాంతమో, ఎరుపో, నలుపు, ఏ భేదం లేదు. మనుషులందరూ పాపము చేసి దేవుడిని ధరించే మహిమను పొందలేకపోతున్నాడు. మనుషుల్ని ఆయనే చేసాడు కనుక, అసలు మనిషిని నిర్మించింది, సృష్టించింది ప్రభువే కనుక, ఆయన జీవం పోసి మనిషిని చేశాడు కనుక, ఆయన సంతానమైన మనుషులు ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదు కనుక, నీవు ఆయన ఎరకపోయినా ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను పిలిచి, నిన్ను ముట్టి, నిన్ను సాకి, నిన్ను స్వస్థపరుస్తాడు. నీ కష్టాలు, కన్నీళ్ళు నుండి విడుదల ఇస్తాడని నమ్మండి. కన్న పేరు తెలుసుద్ది, కన్న బిడ్డల యొక్క బాధ అంతే కదా. ఇంకో తల్లి తెలుసుదా? ఎవరి కన్నా బిడ్డల బాధ ఆ కన్న తల్లికే తెలుసు, ఆ కన్న తల్లిదండ్రులకే తెలుసు ఎన్ని కష్టాల్లో పెంచామో. ఇంకో తల్లికి రాదు, ఇంకో తండ్రికి రాదు ఆ బాధ. అలాగే యేసు క్రీస్తు మన కన్నాడు కనుక, మన కోసం తన రక్తాన్ని చిందించాడు కనుక, మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు కనుక, మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే మన కోసమే కదా ఆయన వస్తుందో, నీ కొరకే కదా, నా కొరకే కదా.
సిలువలో వేలాడింది యేసు నీకు నా కోసం. అందుకే ఆయనకి అంత తపన. నేను నీవు ఆయన ఎరకపోయినా, దేవుడా ప్రభువా నాయన అయ్యా అబ్బా తండ్రిని మొరపెట్టకపోయినా, ఆయనైతే నిన్ను నన్ను ఎరిగినవాడు కనుక, నిన్ను నన్ను ప్రేమించినవాడు కనుక, నిన్ను నన్ను అసలు పుట్టించినవాడు ఆయనే కనుక, ఆయన వీడవాడు నిన్ను ఎడబాయడు, ఆయన నిన్ను స్వస్థపడు. కనుక ఈ సందేశం ద్వారా నేను చెప్పదలుచుకున్నా, నీవు ఒకవేళ దేవుని గురించి నీకు తెలియకపోవచ్చు, ఆయన ప్రేమ ఏంటో తెలియ, వాక్యం తెలియవచ్చు, ఆయనలో ఉన్నటువంటి లోతైన ప్రేమ ఏదో నీకు అర్థం కావచ్చు, కానీ ఆయన అయితే నిన్నైతే విడవడు. ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు, ఆయన సంతానం మనందరూ కూడా. కనుక ఈ సందేశంలో పెట్టారా, నువ్వే వ్యాధితో మంచాన్ని పడి ఉన్నా, ఏ రోగముతో బాధలో రోధిస్తున్నా, ఏ కష్టాలతో కన్నీళ్లతో నీవు విలవిలలాడుతున్నా, ఆర్థిక పరిస్థితులైన అనారోగ్య పరిస్థితులైనా, అవమానం నిందలు దోషులు ఏమైనా ఆశలు లేని జీవితంలో నువ్వు గడుపుతున్నా, నీకు శుభార్త ఏమిటి? నిన్ను కన్నవ దేవుడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసు. ఆయన నిన్ను లేవనెత్తుతాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు ఉన్న ఏ స్థితిలో పడిపోయావో ఆ పడిన చోట నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను లేపుతాడు. అయితే మరి ఇతను యేసు ప్రభు వారు ఆ కాలంలో ఎక్కడెక్కడెక్కడెక్కడో చాలా మంది రోగాలతో పడి ఉంటారు కదా, అందరి దగ్గరికి పోలే. ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చి ఇతను చూసేందుకు ఆయన స్వస్థపరిచాడంటే రీజన్ చెప్పనా? ఇతను 30 సంవత్సరాలైనా ఎక్కడున్నాడు? కోనేటి దేవుని సన్నిధి అనండి, దేవుని మందిరంలోనే ఉన్నాడు. ఆమేన్. అది అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎంతకాలం అయినా ఎక్కడున్నాడు? దేవుని దూత దిగి వచ్చి వెళుతున్న చోట్లోనే ఉన్నాడు. అరే ఈ రోజు అయింది, ఈ సంవత్సరం అయింది, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 10 సంవత్సరం, ఏమి అందరినీ స్వస్థత, నాకు స్వస్థత కలుగుతుంది, ఇంకేమో నాకు స్వస్థత 30 సంవత్సరాలు అయిపోయింది అని నిరాశపడి ఆ యొక్క కోనేటి దగ్గర నుండి బయటికి అది తన గొప్పతనం. ఇదిగో దేవుని బిడ్డలను గమనించండి, నీవు దేవుని కనిపెట్టుకున్నట్లయితే ఆయన నీవు ఒకవేళ ఆయన గురించి నీకు తెలియకపోయినా, ప్రార్థన చేయటం రాకపోయినా, పాటలు పాడటం రాకపోయినా, బైబిల్ చదవటం రాకపోయినా, దేవునికి ఇవ్వటం అంటే ఏంటో తెలియకపోయినా, ఆరాధన చేయటం నీకు రాకపోయినా, నీవు ఆయన సన్నిధిలోనే నువ్వు గడిపితే నిన్ను ఆయన ఎప్పటికైనా సరే ఏం చేస్తాడు? లేపి గంతులు వేస్తాడు. ఇది అతనిలో ఉన్న ఒక మంచి లక్షణం. కనుక మనము యేసుక్రీస్తు సన్నిధిలో ఉన్నాడు. అతను దైవ సన్నిధిలో దేవుని దర్శించే, దేవుడు దీవించే, దేవుడు స్వస్థపరిచే స్థలములోనే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలైనా వారు పట్టాడు, ఎటూ పోలేదు, నిరాశ చెందలేదు. దేవుడు తాకే వరకు, దేవుడు మాట్లాడే వరకు, దేవుడు దర్శించే వరకు తన స్థితిని అక్కడే గడిపించాడు. అందుకని పౌలు గారు ఏమంటాడంటే, బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అంటాడు. ప్రభువులోనే మనం ఉందాం, క్రీస్తులోనే ఉందాం. నమ్మకమైన వాళ్ళకి మెండైనా దీనిలో నమ్మకం ఉందాం. ఎక్కడైనా అంతే కదా, ఎక్కడైనా అదే కదా. ప్రజలు ఎక్కడ చూసినా, మన ఉద్యోగ స్థలాలు, వ్యాపార స్థలాల్లో, ఇంట్లో కానీ ఎక్కడైనా, మన పిల్లల్లోనైనా మనం కోరుకునేది ఏంటి? నమ్మకం ఉంటే చాలు. మన పిల్లలకు యథార్థంగా మనల్ని విడవకుండా, కష్టం వచ్చిన సొప్పు వచ్చింది, మన పిల్లలు ఈ రోజున మనం బిర్యానీ పెట్టాడు మా డాడీ మమ్మీ అని చెప్పి, మమ్మీ డాడీ అని చెప్పి, కష్టాలు వచ్చినప్పుడు తిండి పెట్టలేని సమయంలో మనల్ని వాళ్ళు విడిచిపెట్టేస్తారా? విడవరు కదా. విడిస్తే వాళ్ళ పిల్లలు ఎలా అవుతారు? అలాగే దేవుని బిడ్డలారా, తండ్రి ప్రేమను తెలియక, దేవుని యొక్క శక్తి ఎరగక పొరపాటు పడుతుంది. దేవునికి వ్యతిరేకంగా నువ్వు దేవుని తెలుసుకోకుండా జీవిస్తున్నావేమో. ఈ సమయంలో శుభవార్త ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధిలోని ఉండు, దేవుని
ఎరక్కలేదు. అయ్యో నేను ప్రభువుకి ప్రార్థించటం కూడా నాకు రాదు, ప్రభువుకి నా బాధ చెప్పటం కూడా నాకు రాదు, బైబిల్ చదవటం కూడా నాకు అసలు రాదు, చదివే లేదు. అయ్యో నా దేవుడు ఆ యేసు ప్రభు నా ప్రార్థన వింటాడా, నా కష్టం నుండి నన్ను విడిపిస్తాడా, నా శ్రమ నుండి విడిపిస్తాడా, నన్ను బాగు చేస్తాడా, స్వస్థపరుస్తాడా, ఏ మాత్రం కూడా అనుమానించక నువ్వు ఉన్నది ఎక్కడున్నావంటే దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని సమూహంలోనే ఉన్నావు. భయపడమక. దేవుడు ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా ఖచ్చితంగా ఆయన కనికరము కటాక్షము దేవుడు నీపై చూపుతాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 123వ కీర్తన ఏముంటుందంటే, దాసీ కన్నులు తమ యజమానురాలు చేతి తట్టు చూసినట్లు దాసుడు కన్నులు తన యజమానుడు చేతుడు, ఆయన మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టే, మన చేతులు అని తెలియపోదు. ఇది ఇక్కడ చాలా ఆశ్చర్యం ఏంటంటే, యేసు ప్రభు ప్రేమ ఏంటంటే, మనము ఆయన్ని తెలుసుకోలేదు, ఆయన్ని ప్రేమించట్లేదు, ఆయనకి మనం ఏమి ఇవ్వట్లేదు, కానీ ఆయన మన కోసం తన ప్రాణంనిచ్చి రక్తాన్నిచ్చి సజీవుడై తిరిగి మరణాన్ని జయించి మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు యేసు ప్రభు. కనుక ఈ సమయంలో యేసు ప్రభు నిన్ను తాకును గాక, నువ్వు ఎక్కడ పడిద్దావో అక్కడి నుండి లేపుతాడు ప్రభు. ఓర్పు పట్టు. 35 సంవత్సరాల నుండి అలాగే ఉన్నాడు ఆ వ్యక్తి, ఏనాడు కూడా అక్కడ నుండి చేతలేదు. ఒకటి. రెండవది, దేవుని సన్నిధి, అక్కడ దేవుని దూతల సమూహం, దేవుని దూతలు అంటే దేవుని దర్శనం ఉన్న చోట్లో ఉన్నాడు, దైవ సన్నిధిలో ఉన్నాడు. ఇది తనలో ఉన్న 2 ప్రత్యేకతలు. ఏంటి ఆ 2 ప్రత్యేకతలు? ఒకటి, దేవుని దూత దిగి దైవ దర్శనం ఉన్న స్థలంలో కూడా ఉన్నాడు, దేవుని కృప ఉన్న చోట్లో ఉన్నాడు. 2, ఎంతకాలమైనా అక్కడే ఉన్నాడు. ఆమె ఇక యేసు ప్రభువారు వచ్చాడు, చూశాడు, వెంటనే లేపాడు, గొంతులు వేయించాడు, పరుగులు ఎత్తించిన తర్వాత పునః పరిగెత్తేది ఎప్పుడైనా నన్ను స్వస్థపరిచింది ఎవరైనా అప్పుడైనా అతను గ్రహించలా. యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని 2వసారి కనుగొన్నాడు. ఎక్కడ కనుగొన్నాడంటే, అతడు మందిరంలో ఉన్నాడు, దేవాలయంలో ఉన్నాడు. చూడండి, చాలా మంది స్వస్థత పొందుతారు, స్వస్థత పొందిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఆరోగ్యం లేనప్పుడేమో అక్కడే పడి ఉన్నాడు అతను, ఆరోగ్యం వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నాడు అతను? మందిరంలో ఉన్నాడు. మరి ఆరోగ్యం లేనప్పుడు నువ్వు అయ్యా స్తోత్రం, అయ్యా ప్రార్థన, అయ్యా పాస్టర్ గారు ప్రార్థించండి, సంఘమో ప్రార్థించండి, కనబడిన వాళ్ళకల్లా పోను, కనబడిన వాళ్ళకల్లా ప్రార్థన చేయండి. కానీ ఇప్పుడు స్వస్థత పొందే ఆరోగ్యం వచ్చింది, చస్తావన్న నీవు బతికావు, డాక్టర్లు ఆశలు లేవు, ఏదో మా ప్రయత్నమే చేస్తాం, మేము చెప్పలేము అన్న పరిస్థితి నుండి దేవుడిని స్వస్థపరిస్తే ఇప్పుడు ఆరోగ్యం వచ్చినాక ఎక్కడ ఉండాలి? మరి మందిరంలో గడపాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఇతను స్వస్థత పొందిన గీతంలో ఉన్న ఇంకా 2వ ప్రత్యేకత ఏంటి? 3వది, ఒకటేమో దేవుని దూతలు దిగో ప్లేస్లో ఉన్నాడు, 2వది ఎంతకాలమైన ఉన్నాడు, ఇప్పుడు స్వస్థత పొందాడు. ఇప్పుడు స్వస్థత పొందినాక ఇప్పుడు ఎక్కడున్నాడు? కాళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఇక రెక్కలు వచ్చినాయి, ఎక్కడ పెట్టి అక్కడ ఎగిరిపోవాలా, మందిరంలో గడిపాడు, దేవుని మందిరంలో ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు దర్శించాడు. ఇక జాగ్రత్తగా ఉండాయి అనుకోని, జాగ్రత్తగా ఉండు, ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండాలంటే పాపం చేయమాక అని యేసు ప్రభు అతను స్వస్థపరిచిన వాడు యేసు అని అప్పుడు తెలుసుకున్నాడు. అప్పుడు దేవుని మందిరంలో మనం గడిపితే మన దేవుడు ఎవరో మనకు ప్రత్యక్షం అవుతాడు. ఆమె కడుపు నిండిపోయింది కదా, చాక్లెట్ దొరికిందిరే, బిస్కెట్ దొరికిందిరే, మన రోగం కుదిరిందిరే అని అంతటితో వెళ్ళామనుకో, యేసు ప్రభు చెప్తున్నాడు, మళ్ళీ ఎక్కువ కీడు వస్తా, జాగ్రత్తగా ఉండు, ఇక్కడే ఉండవు, మందిరంలో ఉండు, ఆరాధనలో ఉండు, దేవుల్లో ఉండు అని సరైన విషయం చెప్పినప్పుడు అప్పుడు అతను ఏం చేశాడంటే, 4వ పాయింట్, నన్ను ముట్టినవాడు, నన్ను స్వస్థపరిచినవాడు యేసు. చెప్పండి,
యేసు అని సాక్ష్యం చెప్పడం మొదలెట్టాడు. ఆమె చూసారా? ఇక 5వ పాయింట్ ఏంటంటే, ఆయనలో అతన్ని బెదిరించినా కానీ, యేసు ప్రభు గురించి చెప్పొద్దని చెప్పినా కానీ, ఆ శాస్త్రులు పరిశీలి ఎలేస్తానన్నా కానీ బెదరకుండా తెగించాడు. దేవుని కోసం తెగించాడు. దేవుని కోసం తన ప్రాణాన్ని తెగించేసి బెదరకుండా కదలకుండా యేసు కొరకు సాక్షిగా జీవించాడు. త్యాగంతో జీవించాడు. కనుక ఈ సమయంలో ఈ బేతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి 5 లక్షణాలు. ఒకటి, అతడు దేవుని దూత దర్శించేటువంటి దిగివచ్చే స్థలములో కోనేట్లు ఉన్నాడు. అక్కడ ఎన్నో కోనేట్లు ఉంటాయి, ఎన్నెన్నో ఉన్నాయి, కానీ ఎక్కడికి పోలే. దేవుని దూత దిగొచ్చే ప్లేస్ లో ఉన్నాడు. 2, ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా అక్కడే పడి ఉన్నాడు. జవాబు ద్వారా. 3వదిగా, తను స్వస్థత పొందగానే దేవాలయంలో ఉన్నాడు. 4వదిగా, తాను యేసు ప్రభువే నన్ను స్వస్థపరిచాడని తెలుసుకున్నాడు. ఆమె యేసు ప్రభువే నన్ను, యేసయ్యే నన్ను స్వస్థపరిచింది, యేసు ప్రభువే. అది చాలా మంది తెలియదు. కొంతమంది అయితే తెలియదు అంటారు, ఆ పాస్టర్ గారు స్వస్థపరిచాడు, ఆ ప్రాంతం స్వస్థపరిచింది, ఆ చర్చికి వెళ్తే స్వస్థత వచ్చింది అంటారు. కాదు, నువ్వు ఏ చర్చికి వెళ్ళినా, ఏ పాస్టర్ గారు ప్రార్థన చేసినా, నేను చేసినా కానీ స్వస్థత ఇచ్చేది ఎవరు? యేసు. అది తెలుసుకో. ఇక 5వదిగా, సాక్షిగా జీవించడం. యేసు ప్రభు తెలుసుకున్నాడు, సాక్షిగా జీవించడం. అలాంటి కృప మనందరికి దయచేయను కాక. ముగింపులో మాట ఏంటంటే, మరలా చెబుతున్నానండి, నేను ప్రభువును గురించి ఎక్కువ తెలుసుకోలేకపోదు. మనకు తెలిసింది కొంచెమే. అసలు యేసు ప్రభువే దేవుడు కాదు, అసలు యేసుని గురించి తెలియని వాళ్ళు అసలు చాలా మంది ఉన్నారు. కొంతమంది తెలిసిన కొంచెం తెలిసిన ఉన్నారు, మరి కొంతమందికి సగం తెలిసిన, మరి కొంతమందికి ఏదో అసలు పూర్తిగా తెలియని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇప్పుడైనా యేసుని గురించి తెలుసుకోకపోయినా ఆయనని దీవిస్తున్నాడు, తెలుసుకోకపోయినా నీ దగ్గరికి వస్తున్నాడు, తెలుసుకోకపోయినా నిన్ను స్వస్థపడుతున్నాడు, తెలుసుకోకపోయినా నీ డబ్బు ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు. అది ప్రేమ. ఆయన ప్రేమని దాన్ని వలసగా తీసుకోమాక, దాన్ని ఒక తేలిగ్గా తీసుకోమాక. యేసు ప్రభు నిన్ను ఆయన నమ్ముకోపోయినా, రక్షణ పొందకపోయినా, బాప్తిస్మం పొందకపోయినా, చర్చికి వెళ్ళకపోయినా, సంఘ క్రమాలు పాటించకపోయినా నన్ను బాగా చూస్తున్నాడు అనుకోమాక. అంత హీనంగా యేసయ్యను ఎంచుమాక. తర్వాత వచ్చే శిక్ష తప్పించుకోలేము ఎవరు కూడా. బైబిల్ చెప్తుంది, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం. అంత ప్రేమ చూపించిన యేసుని మనం కూడా తెలుసుకుని, స్వస్థత ఇచ్చిన ద్వారా, ఆరోగ్యం ఇచ్చిన ద్వారా, ఆదరణ ఇచ్చి, కడుపు నిండా ఆహారం, వస్త్రం, జీవించడానికి ఆరోగ్యం అన్ని ఇచ్చి, ఇవన్నీ ఇచ్చిన ద్వారా దేవుడు ఆ ప్రభువే మనకి ఇచ్చాడని తెలుసుకుంటున్నామా లేదా? ఆయనే మనకి ఇవన్నీ ఇస్తున్నాడని తెలుసుకుంటాం. ఆయన మందిరంలో పెడుతూ ఆయన గురించి ఇంకా తెలుసుకుని, ఆయన కొరకు సాక్షిగా నువ్వు జీవించు. ఇప్పుడు వాళ్ళకి తెలియదా? పర్వాలేదు. యేసయ్య గురించి ఇప్పుడు ఆలోచించలేదా? పర్వాలేదు. అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు, అయినా నిన్ను కరుణిస్తున్నాడు, కటాక్షిస్తున్నాడు, అయినా నీకు ఆహారం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు. తెలుసుకో. ఇప్పుడైనా ఆయన చిత్తాన్ని నెరవేర్చు, ఆయనకు మహిమకరంగా జీవించు. దేవుడు తన కృప, అలాంటి కృప మనందరికీ సమృద్ధిగా విస్తరింపచేయును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలను ఆశ్రయించును గాక. కనుక కృపాసనమైన యేసు ప్రభు దగ్గర రండి. నీవు ఒకవేళ యేసుని గురించి నీకు తెలియకపోయినా, దేవుని గురించి నీకు తెలియకపోయినా, నిన్ను ఆయన ఆశ్రయిస్తున్నాడు. తెలుసుకో, గ్రహించు. నీకు స్వస్థత ఇస్తున్నాడు. కానీ స్వస్థత ఇచ్చినాక, ఆరోగ్యం ఇచ్చినాక, ఆయుష్ ఇచ్చినాక, ఆహారం ఇచ్చిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టుగా ఎగురుతానంటే మాత్రం ఎక్కువ కీడు వస్తుంది. జాగ్రత్తగా చెప్తున్నాడు.
కనుక నువ్వు తెలియపోయినా, నువ్వు మనం ప్రేమించకపోయినా ఆయన మనం ప్రేమించు. గ్రహించండి ప్రతి ఒక్కరు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాప్రేమ గల తండ్రి, ఈ సందేశం అందరిని దీవించి ఆశ్రయించి, మేము మా ప్రభు మిమ్మల్ని మీరెవరో తిరిగిపోయినా మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని బ్రతికించారు, రక్షించారు, స్వస్థపరిచారు, క్షేమాన్నిచ్చారు. ఈ ప్రేమను మర్చిపోకుండా మరింత ఎక్కువగా నీ గురించి తెలుసుకుని సాక్షులమై నీ కొరకు సాగుటకు నిన్ను మహిమపడి సహాయం చేయమని, అందరికీ నీ కృప అనుగ్రహించమని, బలహీనులు అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఎవరైనా స్వస్థత ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి ప్రతి ఒక్కరి కష్టాలను శ్రమలను విడుదలించి ఇవన్న యొక్క మెస్సే గ్రేస్ మందిరం ఈ యొక్క సంఘ సహవాసులు కొరకు విశ్వాసులు అందరిపై నీకు అనుభూస్తుంది. ఈ కూడికలో ప్రతి కూడికలో పాల్పొంది ఇప్పుడైనా ఎక్కువ తెలుసుకుని నీ సత్యాన్ని నేర్చుకుని లోకానికి ప్రచురించేవారిగా నీకు ఇష్టలుగా నీ సాక్షులుగా బ్రతికేవాడిగా ప్రతి ఒక్కరిని ఆశ్రయించాలని ప్రార్థన చేస్తున్నాను. నన్ను మమ్మల్ని మీరు ఆశ్రయించి సందేశంలో ప్రతి ఒక్కరికి శేషంగా ఆశ్రయించి యేసు నామములో అడుగుచున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.